నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఎంట్రీ దర్శనానికి ఎంత సమయం పడుతుంది, మరియు స్లాటర్ సర్వదర్శన టికెట్స్ మీదుగా దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులందరికీ కూడాను సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. అంతేకాకుండా నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఈ రోజుకు సంబంధించిన టికెట్లు అనేటివి ఇంకా మిగిలి ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు 1 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుందండి. మరియు స్లాటర్ సర్వదర్శనం దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఇక టోకెన్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్న వారికి అయితే 8 గంటల సమయం అయితే పడుతుంది. మరియు ఎలాంటి టోకెన్ లేని ఈ సర్వదర్శనానికి వైకుంఠంలోని 5 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. నిన్నటి రోజు స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 86,241 మంది కాగా, నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 31,730 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.65 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా పూర్తయిపోవటం అనేది జరిగిందండి. రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ అయితే ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. సో ఇవండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.